అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి రాబోయే 3 రోజుల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ 3 రోజుల్లో మీరు 3 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటారు. శాంత స్వభావం కలిగి ఉంటారు. ఎవరితోనైనా స్నేహపూర్వకంగా మెలగడం వీరి ముఖ్య గుణం. వీరు న్యాయం, సమతుల్యత, సౌందర్యం అంటే చాలా ఇష్టపడతారు. ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతారు. వీరి మనసు సున్నితంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరికి అలవాటు. వీరు త్వరగా కోపడరు. కానీ ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం అసలు సహించరు. తులారాశి వారు సంబంధాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు. వీరు ప్రేమను, కుటుంబాన్ని, స్నేహాన్ని హృదయపూర్వకంగా కాపాడుతారు. వీరి వల్ల చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. సౌందర్యం, కళలు, సంగీతం, అలంకరణ వంటి విషయాలలో వీరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. వీరి మాట తీరు మధురంగా, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. తులారాశి వారు కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నిలబడతారు. వీరు సహజంగా మధ్యవర్తులుగా, శాంతిదూతలుగా వ్యవహరిస్తారు. ఒక కుటుంబంలో లేదా స్నేహంలో సమస్యలు వచ్చినట్లయితే వాటిని సర్దుబాటు చేసి మళ్ళీ కలిపే గుణం వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారు సమతుల్యతతో, న్యాయబద్ధతతో అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కడున్నా అక్కడ శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం విరాజిల్లుతూ ఉంటుంది. ప్రేమ విషయంలో వీరు చాలా రొమాంటిక్ స్వభావం కలిగిన వారు. తమ భాగస్వామిని చాలా గౌరవిస్తారు. స్నేహపూర్వకంగా చూసుకుంటారు. ప్రేమలో న్యాయం, సమానత్వం అనేవి చాలా విలువైనవి అని వీరు ప్రగాఢంగా నమ్ముతారు. వీరు తమ ప్రేమలో మాటల్లోనే కాదు, చిన్న చిన్న జాగ్రత్తలతో కూడా వ్యక్తపరుస్తారు. కుటుంబ విషయానికి వస్తే తులారాశి వారు కుటుంబాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. సంబంధాలలో సమతుల్యత, శాంతి ఉండేలా ఎప్పుడూ కృషి చేస్తారు. ఇంటి వాతావరణాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వీరు సమస్యలు వచ్చినా సర్దుబాటు చేసి కుటుంబాన్ని మళ్ళీ కలిపే గుణం కలిగిన వారు. ఉద్యోగ విషయానికి వస్తే వీరు మేనేజ్మెంట్, కౌన్సిలింగ్, ఆర్ట్, డిజైన్స్, జడ్జ్మెంట్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు. ఎందుకంటే వీరికి న్యాయం, సమతుల్యత మరియు అందాన్ని గుర్తించే గుణం ఎక్కువగా ఉంటుంది. జట్టులో పనిచేసేటప్పుడు వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. వీరి వల్ల గొడవలు తగ్గి పని సాఫీగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయానికి వస్తే తులారాశి వారు సంపాదన కంటే డబ్బు ఖర్చు చేసే విధానంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వీరు డబ్బును అందం, విలాసం, సౌకర్యం మీద ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేయడం వలన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఖర్చు చేస్తే ఆర్థిక స్థితి బాగుంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తులారాశి వారు ప్రేమలో మధురంగా, కుటుంబంలో శాంతిగా, ఉద్యోగంలో న్యాయంగా, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. వీరి సౌందర్య భావన, న్యాయం, సమతుల్యత వీరిని అందరి మనసు గెలుచుకునేలా చేస్తాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రాబోయే 3 రోజుల్లో గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన అఖండ అదృష్టం ప్రాప్తిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు గడిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినగలుగుతారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు.
వీరికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. దానికోసం కష్టపడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారిగా పరిగణిస్తారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుండి మంచి రోజులు రానున్నాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటారు. వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. అయితే తులారాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వలన అదృష్టం ప్రాప్తిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గాదేవి. ఈ 4 రోజులు ఆ అమ్మవారి ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. మీ ఇంట్లో కొలువై ఉంటారు. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అసలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారికి పూజ చేయండి. ఎర్రటి పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చించండి. దాని వలన అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మంచి శుభవార్తలు వింటారు. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలుతూగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారికి కోపం ఎంతో ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపడతారు, తిడతారు. తర్వాత ఎందుకు ఇలా చేశామా అని వాళ్లే బాధపడతారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటారు. తులారాశి వారు రాబోయే 3 రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. దాని వలన లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారు రానున్న 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఎవరి నుండి కూడా అప్పు తీసుకోకండి. ఈ 3 రోజులు అయిన తర్వాత డబ్బు ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు. తులారాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా చేయండి. లేకపోతే పేదవారికి ఆహారం దానం చేయండి. దాని వలన ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు చేతికొస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు.
కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. తులారాశి వారు రాబోయే ఈ 3 రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దాని వలన మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొందరు వ్యక్తులతో మీరు ఆచి తూచి ప్రవర్తించాలి. వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకొచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం నాడు మొదలు పెట్టండి. దాని వలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 3 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మిగిలిన రోజుల్లో వేసుకోవడం మంచిది. దాని వలన ఎలాంటి సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. ఇక 2, 4 మీకు అదృష్ట సంఖ్యలు. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి ఏవైనా పనులు ప్రారంభించినట్లయితే తప్పక విజయం ప్రాప్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.